హలో ఎవ్రీవన్, ఈరోజు మనం సేమియా ఉప్మా రెసిపీ చూద్దామండి. పొడి పొడిగా వస్తుంది. దీనికోసం నేను సేమియాని నేతిలో వేయించి పెట్టుకున్నానండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో వాటర్ క్వాంటిటీ ఏం లేదండి, తీసుకొని మరిగించుకొని అందులో కొంచెం సాల్ట్ వేసుకున్నాను. అది మరుగుతున్నప్పుడు ఈ వేయించి పెట్టుకున్న సేమియా, రోస్ట్ చేసి పెట్టుకున్నాం కదా సేమియా, అది అందులో వేసి ఉడకనిద్దాము. ఈ ప్రాసెస్లో చేస్తే చాలా పొడి పొడిగా వస్తుందండి సేమియా. చాలా ఇష్టంగా తింటారు పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా. ఇలా ఒకసారి కలుపుతూ ఉండాలి. చూడండి, ఉడికిపోయింది కదా, ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి. ఇలా అవ్వగానే మనము ఈ వాటర్ని అంతా ఫిల్టర్ చేసుకోవాలండి. సేమియాని ఫిల్టర్ చేసేసుకుందాము. ఇప్పుడు చూడండి, ఇలా ఫిల్టర్ చేసేసుకున్న తర్వాత వెంబడే చల్లటి నీళ్ళు పోయాలండి. చల్లటి నీళ్ళు ఒక 1-2 గ్లాసులు అలా పోసితే అది పొడి పొడిగా వస్తుంది. అది చిన్న చిట్కా అండి మనకు పొడి పొడిగా రావడానికి. అది ఇప్పుడు వాటర్ అంతా పోయేలోపు మనం కడాయి పెట్టుకొని హీట్ చేసుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, కర్రీ లీవ్స్, క్యారెట్, పల్లీలు ఇవన్నీ వేసుకుందామండి. ఇవి వేగేంతలోపు అది మంచిగా ఫిల్టర్ అవుతూ ఉంటుంది. సేమియా పొడి పొడిగా వస్తుందండి. చాలామంది ముద్దగా వస్తుందని చేసుకోరు, బట్ ఇలా చేసి చూడండి, మంచిగా పొడి పొడిగా వస్తుంది. చాలా ఇష్టంగా తింటారు. చాలా బాగుంటుంది టేస్ట్. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. అది కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పసుపు వేసి మళ్ళీ ఒకసారి కలుపుకుందాము. కొంచెం సాల్ట్, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుందాము. ఆల్రెడీ సేమియాలో వేసుకున్నాం కదా, ఇందులో కొంచెం వేసుకుందాము. చూడండి అలా పొడి పొడిగా వచ్చిందో. ఇప్పుడు దీన్ని ఇందులోకి వేసేసుకుందాం, పోపులోకి వేసుకుందాము. పిల్లలు మాత్రం చాలా ఇష్టంగా తింటారండి. మా పిల్లలు పొడి పొడిగా వస్తే చాలా ఇష్టంగా తింటారు. ఇలా ఒకసారి మొత్తం కలిపేసుకుందాము. ఇలా కలుపుకున్న తర్వాత లాస్ట్లో ఒక నిమ్మకాయ పిండుకుందామండి. టేస్ట్ అసలు సూపర్గా ఉంటుంది. లెమన్ పిండితే చాలా టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు సర్వింగ్ బౌల్కి సర్వ్ చేసుకుందాం. పైన కొంచెం కొత్తిమీర వేసుకొని చూడండి ఎంత బాగుందో, పొడి పొడిగా చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.